స్కూల్లో కాలేజెస్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు వాటికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. మరి ఐఎమ్ ఏ బిలీవర్, కెన్ ఐ గో అండ్ పార్టిసిపేట్? దాని అదే కాలేజ్లో, అదే యూనివర్సిటీలో, అదే స్కూల్లో కొంతమంది పిల్లలు ప్రభుని నమ్మలేదు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు రారు, పార్టిసిపేట్ చేయరు. రమ్మని పిలిచినా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. దట్స్ అ చాయిస్. ఇట్స్ నాట్ ఫోర్సబుల్. దే కెనాట్ ఫోర్స్ యూ. ఓకే, ఇట్స్ మై చాయిస్. ఓకే, చూస్ వాట్ ద బెస్ట్. దానియలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు బబులోను రాజ్యం యొక్క రాజుగారింట్లో అతను భోంచేసే ఆహారాన్ని దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా పెడతా అన్నారు. దానికి దానియేలు ఒక మాట చెప్పాడు, ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నేను ఆ ఆహారం తినడానికి ఇంట్రెస్ట్ లేదు. దానియేలు రాజుగారింట్లో భోజనం చేయవా? అందరు ఇష్టపడతారు, ఎగిరి గంతేస్తారు. రాజుగారు తినే ఆహారం అద్భుతంగా ఉంటుంది కదా, అమేజింగ్గా అన్నీ ఉంటాయి. ఇంత గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని కోల్పోతున్నావా అని మిగిలిన వాళ్ళందరూ అంటే దానియేలు అన్నాడు, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మరి ఏం తింటామంటే శాకాహారపు ఆహారం పెట్టండి, 10 రోజులు చెక్ చేయండి. 10 డేస్ తర్వాత అవి తిన్న వాళ్ళు ఎలా ఉన్నారు, అవి తిననటువంటి మేము ఎలా ఉన్నాం చెక్ చేయండి. 10 రోజుల తర్వాత పరీక్షిస్తే వీరి ముఖాలు కాంతివంతంగాను చాలా ఆరోగ్యంగా కనబడ్డారట. దాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి అన్నాడు, రాజుగారింట్లో వచ్చే ఆహారము, బలమైన ఆహారము, శక్తివంతమైన ఆహారం మీకు పెడతామన్నా మీరు వద్దన్నారు. వీళ్ళంతా అదే తిన్నారు, మీరేమో అవి తినలేదు, శాకాహారం తీసుకున్నారు. 10 డేస్ మీరు వారికన్నా చురుగ్గా ఉన్నారు, మీ ముఖాలు తేటగా ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటి? ఆ కల్చరల్ని, అక్కడ కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామే. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వీళ్ళు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అనేటువంటిది వీళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు ఎదురైంది. దానికి వాళ్ళు చేసిన పని ఏంటి? వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారు. రీడ్ దానియేలు చాప్టర్ 1 verse 7 to 15. సో దేవుడు అద్భుతంగా వాళ్ళని కాపాడాడు, దీవించాడు. సో ఇట్స్ అవర్ చాయిస్. చూస్ వాట్ ఈస్ ద బెస్ట్. నీ ముందు అన్నీ ఉన్నాయి, ఏది బెస్ట్ అనేది నువ్వు చూసుకోవాలి. అయితే కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా చదువులో మనం నెంబర్ 1గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి మార్కులు సాధించండి. దట్ విల్ ఓపెన్ మెనీ డోర్స్ ఫర్ యూ టు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. చదువు, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా మనం ఎందుకు వెళ్తున్నాం? కల్చరల్ ప్రోగ్రామ్ నేర్చుకోవడం కంటే కూడా చదువు కోసం. అయితే అన్ని రకాల కల్చర్స్ అక్కడికి రావచ్చు. అందరితో అవగాహన ఉండాలి, ఎవరెలా ఉన్నారు, ఏ విధంగా ఉంటున్నారు. అందరూ అంటే మన చుట్టూ ఉన్నటువంటి, మన ఉన్న స్కూల్లో కావచ్చు, కాలేజీలో, యూనివర్సిటీలో రకరకాల కల్చర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఉంటారు. అందరినీ రెస్పెక్ట్ చేయండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ట్రై టు మింగిల్ విత్ ఎవ్రీ వన్, బికాస్ ఎవ్రీబడి ఆర్ హ్యూమన్ బీయింగ్. గాడ్ కేమ్ టు సేవ్ మ్యాన్ కైండ్. సో దేవుని ప్రేమ వారికి పంచండి. అదే టైంలో మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. మీ ఆత్మీయ జీవితం పాడైపోకుండా, కరప్ట్ అయిపోకుండా చూసుకోండి. దానిలో ఒక మంచి మాట అన్నాడు, హీ డజంట్ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. దాన్ని నేను డిఫైల్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అన్నాడు. సో మనం డిఫైల్ కాకుండా మనకిచ్చిన ఆ పవిత్రతను, భక్తిని కాపాడుకుంటూనే అందరితో కలిసి మంచి విషయాలు మీరు ముందుకు వెళ్ళండి. స్కూల్ మరి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువులో మంచి మార్కులు వస్తే మిమ్మల్ని ఎవరేమనరు. వాడు చదువులో మంచి మార్కులు కొడతాడండి, చదువులో మంచి మార్కులు సంపాదిస్తాడు, వాడికి ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ లేదంట అన్నప్పుడు లెక్చరర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా అర్థం చేసుకుంటారు. చదువులో మంచి మార్కులు సంపాదిస్తూ ఇలాంటి వాటిలో నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్న పిల్లలు ఎంతమంది లేరు? వాళ్ళు ప్రభువు నమ్మలేదు, క్రైస్తవులు కాకపోయినా వారు అవాయిడ్ చేస్తుంటారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. అలాగే నీవు కూడా ఆ విషయాల్లో, ఆ సినిమా పాటలకి డ్యాన్స్ వేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పేయండి, ధైర్యంగా ఉండండి. There are many things in the world which will defile us. We must learn to say no to some things. మొహమాట పడద్దు, ధైర్యంగా చెప్పండి. God bless you.